హోండా వాళ్ళు చాలా రోజులుగా 3 ఎలక్ట్రిక్ కార్ల పైన పనిచేస్తున్నారనమాట. అది కూడా యూఎస్ మార్కెట్‌కి. ఇప్పుడు కొన్ని రోజులు పనిచేసిన తర్వాత కరెంట్ మార్కెట్ సిట్యుయేషన్ చూసిన తర్వాత ఆ 3 మోడల్‌ని మేమింకా ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఆ ప్లాన్స్‌ని మేము డ్రాప్ చేస్తున్నాం అని చెప్పారు. కారణాలు ఏం చెప్పారంటే ఈవీ మార్కెట్ మేము అనుకున్నంతగా సేల్ కావట్లేదు. సేల్ కూడా చాలా తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ కార్స్‌ను కొనడానికి ఎవరు ఇష్టపడట్లేదు. మేము ఇన్వెస్ట్ చాలా చేశాము. మేము ఆ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారము మేము అనుకున్న దాని ప్రకారము ఈ కార్‌ను మేము తయారు చేసి అమ్మితే మాకు ఫ్యూచర్‌లో చాలా నష్టాలొస్తాయి. కాబట్టి మేము ఈ కార్లని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇక్కడే ఆపేస్తున్నాం అని చెప్పారనమాట. ఆ 3 కార్లు ఏంటంటే హోండా ఓ ఎస్యూవీ అని ఒకటి, ఇంకోటి హోండా సలూన్ అని ఒకటి. ఇదైతే సెడాన్ అనమాట. ఫస్ట్‌ది ఎస్యూవీ. ఇంకా మూడోది అక్యురా ఆర్ఎస్ఎక్స్ అనేసి. ఈ 3 కార్లని వాళ్ళు కొన్ని రోజులుగా ఇన్వెస్ట్ చేసి పని చేస్తున్నారు. ఇప్పుడైతే దాన్ని స్టాప్ చేసేసారనమాట. సో, మీరు కూడా న్యూస్ వినే ఉంటారు కదా! చూస్తూనే ఉన్నారు. ఎక్కడ గాని యూఎస్‌లో గాని, యూరోప్‌లో గాని అనుకున్నంతగా ఎలక్ట్రిక్ కార్లు ముందుకెళ్ళట్లేదు. కొనడం లేదనమాట. కొన్న వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ కార్లు వద్దు మాకని చెప్పేసి వాళ్ళు హైబ్రిడో, లేకపోతే పెట్రోలో, డీజిలో తీసుకుంటున్నారు మళ్ళా. ఈ కార్ల సేల్స్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ఒకటేంటంటే లైఫ్ ఆఫ్ ద బ్యాటరీ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరు కూడా బ్యాటరీస్ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు కదా! మీ సెల్ ఫోన్‌లోనో, మీ సెల్ ఫోన్ కూడా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత అది డీగ్రేడ్ అయిపోతాయి కదా! ఆ ఛార్జింగు చాలా సేపు టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. ఛార్జ్ అయినా కూడా వెంటనే డిశ్చార్జ్ అయిపోతుందనమాట. బ్యాటరీ అంటే అలాగే ఉంటుంది లైఫ్. అదొకటి చాలా మందికి మైండ్‌లో ఉంది. ఫ్యూచర్‌లో బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తే చాలా ఖర్చులవుతాయి. డబ్బులెక్కువ ఖర్చు పెట్టాలని అదొక భయముందనమాట మైండ్‌లో. అదొక కారణము. రెండోదేంటంటే ఆహ్, ఒక్కొక్కసారి సడెన్‌గా బ్యాటరీ ఫుల్ అని చూపిస్తుంది. సడెన్‌గా ఆ రేంజ్ తగ్గిపోతుందనమాట. అలాంటివి కూడా చాలా కేసులు చూసాం కదా! మీకు 100% చార్జ్ చేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సడెన్‌గా డ్రాప్ అయిపోతుందనమాట. అదొకటి. నెక్స్ట్ ఛార్జింగ్ చేయాలంటే కూడా కొన్ని ప్లేసెస్‌లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు. కొన్ని ఉన్నా గానీ అక్కడ సరిగ్గా పనిచేస్తాయా లేదా అని అదొక డౌట్ ఉంటుంది చాలామందికి. సో, ఈ 2 మెయిన్ కారణాలు. ఇప్పుడు లాంగ్ ట్రిప్స్‌కెళ్ళాలన్నా గానీ ఇదే కదా మెయిన్ ప్రాబ్లమ్. అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉందా లేదా? ఛార్జింగు ఒకవేళ లేకపోతే ఏంటి అని భయం ఒకటుంటది. డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకి కన్‌స్టాంట్‌లీ అది మైండ్‌లో ఉంటుందనమాట. అరే! ఎప్పుడు ఈ బ్యాటరీ తగ్గిపోతుందో ఏంటో అని కాన్షియస్‌గా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటామనమాట. సో, అది డ్రైవ్‌ని మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ ట్రిప్‌ని కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ కొనడం తగ్గించేశారు. అది ఎక్కడైనా సరే. యూరోప్‌లో కూడా అలాగే ఉంది. యూఎస్‌లో అలాగే ఉంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. అంతే కాకుండా వాళ్ళు యూఎస్‌లో కూడా ముందైతే వాళ్ళు కాస్త సబ్సిడీ ఇచ్చేవాళ్ళనమాట. ఎలక్ట్రిక్ ఈవీ రిలేటెడ్ వెహికల్స్‌కి. ఇప్పుడది తగ్గించేశారు. అది కూడా ఒక కారణంగా చెప్పారు వీళ్ళు. సో, ఇప్పుడైతే మాకు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఇన్సెంటివ్స్ కూడా తగ్గిపోయాయి. దీన్నిప్పుడు మేము డెవలప్ చేయలేము అని జెప్పారనమాట. నెక్స్ట్ వాళ్ళు ఇంకోటేం చెప్పారంటే, మేము ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ హైబ్రిడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకున్నాం అని జెప్పారనమాట. ఇన్ని రోజులు మేము ఎక్కువ దీనిపైన రిసోర్సెస్, మనీ స్పెండ్ చేశాము ఈవీ పైన. సో, నౌ వి కేమ్ టు నో ఇప్పుడు మాకర్థమైంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా నష్టాలు కూడా వస్తాయి. అందుకే మేమిప్పుడు హైబ్రిడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాము. ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకోటేం చెప్పారంటే, మేమిప్పుడు ఎక్కువగా మా ఫోకసు ఇండియా పైన, ఏషియన్ కంట్రీస్ పైన పెట్టాలనుకుంటున్నాం అని చెప్పారనమాట. సో, నేనెప్పుడూ ఒకటి చెప్తుంటాను కదా! హోండా గురించి వీడియో చేసినప్పుడంతా, హోండాకి చాలా మంచి పేరుంది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి. ఇండియాలోనే కాదు, ఏషియా కంట్రీస్‌లోనే కాదు, ఎక్కడైనా సరే. ఎందుకంటే వాళ్ళకంత మంచి పేరుందనమాట. మంచిగా రిలయబుల్ ఇంజిన్స్ తయారు చేస్తారు. చాలా సంవత్సరాలు పనిచేస్తాయి. మంచిగా ఉంటుంది. ఇంజినీరింగ్ కూడా చాలా బాగా చేస్తారు. అది ఎట్లంటే మెషిన్ మినిమమ్, మ్యాన్ మాక్సిమం అనేసి వాళ్ళ ఫిలాసఫీ చాలా బావుంటదనమాట. సో, మంచిగా డ్రైవింగ్ చేయడానికి నీట్‌గా ఉంటుందది లోపల. ఎర్గనామికల్లీ కానీ, ఆ సీట్ కానీ, ఆ స్టీరింగ్ గానీ ప్రతిదీ వాళ్ళు బాగా టైం తీసుకొని మంచిగా తయారు చేస్తారు. సో, అలాంటిది
నాకైతే చాలా రోజులు నేను చెప్తున్నాను కదా! ఇండియాని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారని నాకు అర్థమయ్యేది కాదు ఇన్ని రోజులు. ఇప్పటికి గూడా. సో, ఫైనల్లీ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు రీజను. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మేమిప్పుడు మంచిగా ఇండియాలో లైనప్ పైన మేము ఫోకస్ చేస్తున్నాము. ఎక్కువ కార్లు తీసుకురావాలనుకుంటున్నాము. అది కూడా ప్రైజ్ మంచి ప్రైస్ బ్రాకెట్‌లోనే మంచి కార్లు, ఎక్కువ కార్లు తీసుకురావాలనుకుంటున్నామని మెన్షన్ చేశారు. అఫీషియల్‌గా చెప్పారనమాట ఇది. సో, దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఇండియా అండ్ దెన్ ఏషియన్ కంట్రీస్. అది కూడా ఎక్కువ హైబ్రిడ్ కార్స్ పైన ఎక్కువ పని చేస్తున్నాము, ఫోకస్ చేస్తున్నాము అని చెప్పారనమాట. వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇండియా పైన ఫోకస్ చేయబోతున్నాము, లైనప్ కూడా పెంచబోతున్నాము, మంచి రేట్‌లోనే తీసుకురాబోతున్నాము అని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే ఇండియాలో మంచిగా గ్రోత్ ఉంది. ఇంకా మంచిగా గ్రోత్ ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పారనమాట. కాబట్టి ఇండియా పైన, ఏషియన్ కంట్రీస్ పైన ఫోకస్ పెంచబోతున్నారనమాట. వాళ్ళకి ఇన్ని రోజులు అర్థం కాలేదేమో ఇండియాలో మంచిగా స్కోప్ ఉంది. మంచిగా బిజినెస్ జరుగుతుంది అనేసి. ఇన్ని రోజులు తెలియలేదు. ఇప్పుడు అక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి అక్కడ బిజినెస్ తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు అర్థమైందేమో వీళ్ళకి. సో, ఇప్పుడు చూడండి బిజినెస్ ఎంత జరుగుతుంది. మనకి మన కంట్రీ థర్డ్ పొజిషన్‌లో ఉందనమాట కదా! సో, చూద్దాం ఫ్యూచర్‌లో వీళ్ళు మంచి కార్లు తీసుకురావాలి. తీసుకొస్తారేమో చూద్దాము. ఇప్పటికే చాలా లేట్ చేశారనమాట. చాలా అంటే చాలా. ఏమీ లేవు వాళ్ళ దగ్గర చూడండి. ఒక హ్యాచ్ బ్యాక్ లేదు. ఒక మినీ ఎస్యూవీ, మైక్రో ఎస్యూవీ, ఒక పంచ్ కాంపిటీషను, ఎక్స్టర్ కాంపిటీషను, C3కి ఇలా చెప్పుకుంటూ పోతే వెన్యూకి ఎన్నున్నాయి చూసారా? అన్నింట్లో వాళ్ళు దేంట్లో లేరనమాట. ఎప్పటినుంచో వాళ్ళు ఉన్నది ఏంటంటే దేనిపైన రిలై అయినారంటే సిటీ, అమేజ్. సో, మంచి కార్లు తయారు చేస్తారు. సేఫ్టీ బావుంటది. ఇంజిన్స్ బావుంటాయి. అన్నీ బావుంటాయి. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేశారో మనకు తెలీదది. సో, చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళైతే రియలైజ్ అయ్యారు. సో, అక్కడైతే 3 కార్లని వాళ్ళు ప్లాన్లు స్టాప్ చేసేసారనమాట. 3 ఎలక్ట్రిక్ కార్స్ దే స్టాప్డ్. సో, ఇప్పుడు ఫ్యూచర్‌లో హైబ్రిడ్స్ పైన పనిచేసి సో, ఎలాంటి బాడీ స్టైల్స్ తెస్తారు, ఎప్పటి లోపల తెస్తారని ఏమీ చెప్పలేదనమాట. వాళ్ళైతే ఒకటి చెప్పారు. వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఇండియా అని మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఏషియన్ కంట్రీస్ కూడా అని మెన్షన్ చేశారు. అండ్ దెన్ హైబ్రిడ్స్ పైన ఎక్కువ ఫోకస్ అని చెప్పారనమాట. ఏ మోడల్స్ వస్తాయి అంటే ఏ బాడీ స్టైల్స్‌లో వస్తాయి, ఎప్పటి లోపల వస్తాయని మాత్రం ఏమీ చెప్పలేదు. సో, చూద్దాము ఫ్యూచర్‌లో ఎంత తొందరలో వాళ్ళు కార్లు తీసుకురాబోతారు ఇండియాకి, ఏ స్టైల్స్‌లో తీసుకురాబోతారు అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంతకు ముందే చెప్పినట్లుగా హోండా కార్లయితే చాలా రిలయబుల్‌గా ఉంటాయి. చాలా సంవత్సరాలు పనిచేస్తాయి అని అందరికీ చాలామందికి తెలుసు. మీరు గాన హోండా ఓనర్స్ అయింటే మీకు కూడా తెలిసే ఉంటది. ఇన్ కేస్ మీరు హోండా ఓనర్స్ కాకపోయుంటే మీ ఫ్రెండ్స్‌నో, రిలేటివ్స్‌నో అడిగితే చెప్తారనమాట. అవి ఎంత బాగా పనిచేస్తాయి. చాలా సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తాయన్నమాట. అంత మంచి బ్రాండ్ ఇమేజ్ పెట్టుకొని వీళ్ళెందుకు ఇలా చేశారో మీకు కూడా ఏమనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ చాలామంది నాకు తెలిసి కూడా హోండా ఫ్యాన్స్ కొత్త కార్ వస్తదేమో, కొత్త మోడల్స్ వస్తాయేమో, ఐ మీన్ కొత్త బాడీ స్టైల్స్ వస్తే కొందామని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చాలా రోజులు వెయిట్ చేసి కొత్త కార్లు రాక, ఐ మీన్ కొత్త బాడీ స్టైల్ రాక వాళ్ళు వేరే బ్రాండ్ కార్లు కూడా కొన్నారనమాట. ఇప్పుడు ఎవరైనా ఎంతకాలం వెయిట్ చేస్తారు? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో ఉంటది. తొందరలో కొనాలనో వాటెవర్ కొత్త న్యూ బయర్సో, లేకపోతే అప్‌గ్రేడో, లేకపోతే ఏదన్నా సమస్య దేనివల్లైనా కావచ్చు. ఏ కారణం వల్లైనా కొత్త కారు కొనాలని ఎక్కువ రోజులు వెయిట్ చేయరు కదా ఎవరు. సో, ఇలాగ చాలామంది చేశారనమాట. వీళ్ళైతే లాయల్ కస్టమర్స్‌ని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. అన్నీ బాగున్నాయి వాళ్ళ దగ్గర. మంచి కార్స్ ఉన్నాయి. డిజైన్స్ చూడ్డానికి బావుంటాయి. యూ నో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బావుంటుంది. సేఫ్టీ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఎస్పెషల్లీ ఇంజిన్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. రిఫైన్డ్‌గా ఉంటాయి. మైలేజ్ కూడా మంచిగా ఉంటది. ఇన్ని పెట్టుకొని ఇండియాలో ఇంత స్కోప్ పెట్టుకొని, ఇంతమంది ఫ్యాన్స్ పెట్టుకొని వాళ్ళు ఇలా నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడైతే మీరు కూడా హోండా ఫ్యాన్స్ అయింటే, ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇక డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి, ఇన్ని రోజులు రిసోర్స్ దానికి స్పెండ్ చేసి, ఫైనల్లీ ఇప్పుడు దే స్టాప్డ్ ఇట్. దే హ్యాడ్ టు స్టాప్ ఇట్. సో, ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుంటే కాస్త డబ్బులు, ఇండియా పైన కూడా ఇన్వెస్ట్ చేసి మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చుంటే ఈ పరిస్థితికి వచ్చుండేవాళ్ళు కాదు.
సో, మీకేమనిపిస్తుంది ఈ మూవ్ వల్ల? యూ నో, ఇఫ్ యూ ఆర్ ఎ హోండా ఫ్యాన్, హోండా ఓనర్, మీ అభిప్రాయాన్ని గూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.